నేను సుఖవాస్ హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన ఇవాళ తీసే వీడియో ఏంటంటే, మన వరి పొలం ఉంది కదా, బాలరాజు గారి వరి పొలం, మహేశ్వరం నారాయణ గారి వరి పొలం అనమాట. ఇది చూడండి, ఒకసారి తీసుకొచ్చేసి చూడండి. ఇదేమన్నా చెప్పా కదా, 35 ఎకరం వరి పొలం వేసాడు, ఒక బోరు. చూడండి ఒక్కసారి అట్లా తీసుకురా, మొత్తం క్రాప్ అంతా బాగా వచ్చింది, నో డౌట్ బాగా వచ్చింది, బాగానే పండింది. 30కి కానీ ఒక దరిదాపు 25 బస్తాలు దాటిద్ది, బాగుంది. ఆ పక్కన 4 ఎకరాలు 4.5 ఎకరాలు ఇది వేసుకున్నాడు, పత్తి వేసాడు. పత్తి ఆడవాళ్ళు కూడా పని చేసుకుంటున్నారు అక్కడ, చక్కగా గది పత్తి వలుస్తున్నారు. అదనమాట అది చూడండి. అదంతా అది మన రామానుజాచార్య జిఆర్ స్వామి గారి విగ్రహం అనమాట. పెద్ద జిఆర్ స్వామి గారి విగ్రహం 246 అడుగుల విగ్రహం, 46 అడుగుల విగ్రహం అనమాట. ఇటుగా చేసేద్దాం. మళ్ళీ ఆ పక్కన వెంచర్లు అయిపోయినాయి. పొలము చూశారు కదా, అరెకరం బోర్ వ్యవసాయంతో 30 ఎకరం వరేసాడండి. అదే హార్టికల్చర్కి వస్తే చెప్పా కదా, మొత్తం అది అంతా వేసుకోవచ్చండి. 5.5 ఎకరాలు 6 ఎకరాలు బ్రహ్మాండమైన హార్టికల్చర్ వేసుకునే పని, అద్భుతమైన హార్టికల్చర్ వేసుకునే పని. కానీ ఆ నీళ్ళన్నీ ఇట్లా వేస్ట్ చేసేసుకుని చెప్పా కదా, 1 కేజీ వడ్లు పండియాలంటే 5 నుంచి 6,000 7,000 లీటర్ల నీళ్లు కావాల్సి వస్తాయండి. అదంతా వేస్టేజ్. డబ్బులు వేస్తే, ఇది వేస్ట్, టైం వేస్ట్. 4 నెలలు పంట, 5 నెలలు అయిపోగానే ఏముండదు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చే వానాకాలం దాకా ఇది ఏముండదు, పడవ పెట్టి కూర్చుంటాడు. ఇదే నీళ్ళతో హార్టికల్చర్ వేస్తే సంవత్సరం పొడుగుతో పని ఉంటుంది. 6 ఎకరాలు వేసుకోవచ్చు, కంటిన్యూ, రోజు డైలీ ఇన్కమ్. మనలాగా హార్టికల్చర్ కనుక చేస్తే ఎంత ఇన్కమ్ అంటే, నేను చెప్పే చాలామంది మన యూత్కి మీరు ఎట్లా చేసుకుంటారంటే, హార్టికల్చర్కి మీకు ప్లాన్ చెప్పాను నేను ఇంతకుముందు. ఒక 3 ఎకరాల ప్లానింగ్ చెప్పాను నేను ఇదివరకు. బొమ్మ ఒకటి వేసేసి చక్కగా ఏది ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది అనమాట. తీసుకురండి, దగ్గర తీసుకురా. ఇది ఈ ప్లాన్. ఇది మొత్తం 325 అడుగులు బై 400 అడుగులు అనమాట. అంటే దరిదాపు 3 ఎకరాల పొలం. అంటే అంత స్క్వేర్ ఉండదు కొన్ని పొలాలు. చూడండి, 325 బై 400, ఇది 3 ఎకరాల పొలం అవుతుంది. అంటే చూడండి, దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలా. ఇది ఒక 10-15 గుంటలు మన రూములకు కానీ ఆవులకు కానీ ఇక్కడ వదులుకోవాలి. 10-15 గుంటల వరకు మొత్తం వదిలేసుకుంటే, మొత్తం ఇక్కడ మన గడ్డి వాముల దగ్గర నుంచి, పెండ కుప్పల దగ్గర నుంచి ఇవన్నీ మనం వేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ 15 గుంటలు మనం వాడుకోవాలి. మిగతా మొత్తాన్ని మనం ఎట్లా తీసుకోవాలో పంట చూడండి. 3 ఎకరాల చుట్టూత కరుండ మొక్కలు వేయాలండి. ఈ గ్రీన్ కలర్ అంతా కరుండ మొక్కలు. నియర్లీ చూడండి ఎన్ని మొక్కలు పడతాయి కరుండాలు. ఫస్ట్ క్లాస్గా చూడండి, మొత్తం కరుండాలే నీట్గా. ఈ కరుండాలు కాకుండా ఈ మధ్యలో వరుసలన్నీ పళ్ళ చెట్లు అండి. ఇవన్నీ పళ్ళ చెట్లు వరుసలు చూడండి. ఇవన్నీ ఏంటి, మ్యాంగో 25 పడతాయి, 30 పడతాయి, సపోటా 30 పడతాయి, జామ 50 పడతాయి, బత్తాయి ఒక 50 పడతాయి, మునగ 50 పడతాయి, మన మళ్ళీ బొప్పాయి ఒక 50 పడతాయి, నిమ్మ ఒక 50 పడతాయి. ఇన్ని లైన్గా వేసుకుంటే ఇన్ని రకాల క్రాప్లు వస్తాయండి. మల్టీ క్రాప్కి వెళ్తే మీరు వేసుకుంటే ఈ వరి ఏమొస్తుందండి ఒక పంట. ఇది చూసి ఎంత చూశారు కదా. మళ్ళీ దీంట్లో 30 ఎకరంలో కూరగాయలు వేసుకోవచ్చు. 30 అరెకరం వరకు చూడండి, అంతా మిల్లెట్స్ కానీ ఇట్లాంటివన్నీ క్యాటిల్ ఫీడ్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. కమర్షియల్ క్రాప్ ఒక 25-30 గుంటలు వేసుకోవచ్చు. పల్సెస్ ఒక 25-30 గుంటలు వేసుకోవచ్చు. ప్రతి దాంట్లో తీసుకోవచ్చు. ఈ పళ్ళ చెట్లు పెద్ద అయిన తర్వాత ఈ పళ్ళ చెట్ల మధ్య మీరు జాజికాయ వేయచ్చు, కోకో వేయచ్చు, కాఫీ వేయచ్చు. ఇలాంటి వాల్యుబుల్ పంటలన్నీ వేయచ్చండి. నేను చెప్తున్నాను. ఈ పళ్ళ చెట్ల పక్కనే పెప్పర్ వేసుకోవచ్చు. పెప్పర్ కూడా వస్తుందండి. మీరు చక్కగా కనుక డైరెక్ట్గా ఎండలో పెడితే రాదండి. నేను మళ్ళా చెప్తున్నా. ఈ చెట్లన్నీ పెద్దవి అయిపోయి 15, 20, 25, 30 అడుగులు పెరిగిన తర్వాత వీటిల్లోంచి మళ్ళీ అవకాడోలు వేసుకోవచ్చు. ఇట్లా కొన్ని పార్షియల్ షేడ్లు ఏమవుతాయి అంటే, అట్లాంటి కమర్షియల్ క్రాప్లు కూడా పెంచుకోవచ్చు. డ్రాగన్లు పెంచుకోవచ్చు అండి. ఒక 1000 డ్రాగన్లు వేసుకోవచ్చు. ఈ 3 ఎకరాల్లోనే ఇంత పంట తీస్తే నియర్లీ మొన్న ఆయన ఎవరో గుంటూరు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్డ్ అంట, సత్యనారాయణ గారు. వారికి ఏం డౌటు, 3 ఎకరాల్లో 3-4 లక్షలు ఎట్లా వస్తాయి సార్ అంటాడు. ఇంకా వరి ఎట్లా వస్తాయి సత్యనారాయణ గారు, మీరు పెద్దవారు, రిటైర్ అయ్యారు 56లో.
అగ్రికల్చర్ బీఎస్సీ చేశారంటారు బాపట్లలో. ఎట్లా వస్తాయి సార్? రాదు సార్. ఒక వరైతే ఎందుకు వస్తాయి? రాదు. వరైతే రాదని నేనే చెప్తున్నా. అందులో మళ్ళీ అన్ని కెమికల్ ఫార్మింగ్ చేస్తారు. మీరు విత్తనం కొనుక్కొస్తారు, ఎరువులు కొనుక్కొస్తారు, పురుగుల మందులు కొనుక్కొస్తారు, కూలీలకు డబ్బులు ఇస్తారు. ఇన్ని చేస్తే మీకు ఎట్లా వస్తాయండి? 4 లక్షలు 3-4 లక్షలు రాదు. బాగా చేస్తారు, రాదు నేను చెప్తున్నా, రాదు. మీరు ఇన్నోవేటివ్ ఈ విధంగా చేయండి. ఎందుకు రాదు? మీరు అసలు ఆలోచిస్తారా సత్యనారాయణ గారు? నేను ఒక్కడనే పేరు పెట్టి చెప్పట్లేదు, నేను అందరికీ చెప్తున్నా. రసాయన వ్యవసాయం, హరిత విప్లవం మొత్తానికి చెప్తున్నాను నేను. ఇంత ఇన్నోవేటివ్గా చేసుకోండి. మీరు ఎందుకు చేయరు? ప్రతి గజం ఉపయోగించుకోండి. రైతులకు చెప్పండి. ఎందుకు రాదండి? వస్తాయండి. నాకు రావటం లేదా? నా తోట చూస్తే ఎంత ఆశ్చర్యపోతారు మీరు. నేను చేశానని చెప్తున్నా కదా. నేనేదో ఊకే ఇటు చేయండి ఇటు చేయండి అని పేపర్ మీద చూపించట్లా. నేను చేసి చూపిస్తున్నాను. నేను మీకు చేసి చూడండి ఎంత చక్కగా నీట్గా చెప్తున్నాను. ఇంత నీట్గా చెప్పేశారు. ఎట్లా కరెంట్ వేసుకోవాలా, పళ్ళ చెట్లు ఎక్కడ పెట్టుకోవాలా, పల్సెస్ ఎక్కడ పెట్టుకోవాలా, వెజిటబుల్స్ ఎక్కడ వేసుకోవాలా, ఇవన్నీ చెప్తున్నాను. మిర్చి కమర్షియల్ క్రాప్లు ఎక్కడ వేసుకోవాలా, ఎన్ని వేసుకోవాలా, ఇంత డీటెయిల్గా చెప్పా. వీటిలోనే డ్రాగన్లు వేసుకోవచ్చు, వీటిలోనే ఒక్కలు వేసుకోవచ్చు. ఒక్కలండి. మళ్ళీ వీటన్నిటి మధ్యలో ఎర్ర చందనాలు పెట్టుకోవచ్చు. నేను అన్నీ పెట్టానండి. చూడండి డేటా ఎంత ఉందో. క్రాన్బెర్రీ అంటే కరోనా మొక్కలు 800 పడతాయండి 3 ఎకరాలకి, 1000 దాకా పడతాయి. ఇవి కాక 400 డ్రాగన్లు వేసుకోవచ్చు. దీంట్లో పళ్ళ చెట్లు ఈ ఏమైనా కానీ మొత్తం 280-300 దాకా పళ్ళ చెట్లు వేసుకోవచ్చు అండి. ఈ వరుసలన్నీ ఎంత క్రాప్ వస్తుందండి ఇదంతా. ఆవుల గడ్డి దగ్గర నుంచి మొత్తం అన్ని దీంట్లో తీసుకోవచ్చు. ఎవ్వరించి వీటి మధ్య పెప్పర్లు అల్లించవచ్చు చెప్తున్నా. 3-4 ఏళ్ళు పోయిన తర్వాత కాఫీ పెట్టవచ్చు అని చెప్తున్నాను. ఇన్ని రకాలైన పంటలు తీయచ్చండి. మీరు అసలు ఏం ఆలోచించకుండా వరి ఒకటేమని చెప్పి నేర్పి మోనోక్రాప్ నేర్పి ఎట్టొస్తుంది అని నన్ను ఫోన్ చేసి నన్ను కాసు అడుగుతారా? మీరు ఏం ఆలోచన ఉంటుందా మీకు? మీలాగా చేస్తే రాదు. బాగా చెప్తా రాదని చెప్తున్నా, రాదు. ఆలోచించండి. నేను రోజుకి 7-8 గంటల పొలం నుండి నేను చేసుకుంటున్నాను. రాట్లా మీకు ఎందుకు రాదు? రైతులకు ఎందుకు రాదు? వస్తుంది. మీరు చెయ్యాలా? చెయ్యరు. అదే బాధ వేస్తుంది. నాకు కోపం కూడా వస్తుంది. ఒకసారి చెబుతారు, 2 సార్లు చెబుతారు. మీరు వచ్చి అడ్డగొడమే బుడ్డిలాగా వచ్చి నాకు కాల్ చేసి 3 లక్షలు అట్ట వచ్చిద్దండి 4 ఎకరాల్లో అని అడిగితే ఎందుకు వస్తుంది? తెట్టి వస్తుందా? ఒక పంట మీద వస్తుందా? ఎరువులు కొనిపిస్తావు, పురుగుల మందు కొనిపిస్తావు, అడ్డమైన దొబ్బులు ఎత్తావు, ప్రకృతి వ్యవసాయం చేయి. ఎందుకు పండదు? బ్రహ్మాండంగా వస్తుంది. ఆ విలువగల పంట కూడా వస్తుంది. నేను చేయటం లేదా? అద్భుతమైన పంట తీసుకుంటున్నా. ఎందుకు రాదు? రండి నా హార్టికల్చర్ చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది. ఈ వరి చక్కగా తీయండి అమ్మ ఒక్కసారి. ఎంత బాగుంది నో డౌట్. ఇది వరి తిన కానించి, ఒడ్డు తిన కానించి, బియ్యం తిన కానించి ఎడ్డమైన జబ్బులు వచ్చినాయండి ఈ 40 ఏళ్ళ నుంచి. వీటిలోని కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ షుగర్లు రావటం, సగం షుగర్ జబ్బులకు కానీ ఇవన్నిటి కారణం ఈ వరేనండి. ఈ వరి తింటూ నేర్పారు మీరే. ఈ కెమికల్ వ్యవసాయం నేర్పింది. అంతకుముందు ఏ మిల్లెట్లో పాడో, రాగులు, సజ్జలు, గొరుగులు, తైదు రొట్టెని, బొయ్యి రొట్టెని ఏదో నా చిన్నతనంలో మా తాతమ్మకు తైదు రొట్టె చేసి పెట్టేది. ఎంత బాగా చేసి పెట్టేది. అవన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు పండిస్తేనే కదా. ఇప్పుడు మళ్ళీ కాదరవల్లి గారి పుణ్యం అంటే ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ. ఈ వరి ఏముందండి? ఈ పనికిరానిది గడ్డి తిన్నట్టే. గడ్డే పొట్టి అన్నం నేర్పిస్తారు. కూరలు కూడా ఎక్కువ తినిపించారు. పొట్టి గడ్డి తింటాం నేర్పించారు మీరు. కెమికల్ ఫార్మింగ్ తర్వాత, హరిత విప్లవం తర్వాత మార్చేసేయండి సార్. మీరు అందరూ నేర్చుకోవాలా? నన్ను ఉల్టా నా క్లాస్ రావద్దు. మీరు ఇది చూడండి, ఎందుకు రాలేదు చూడండి, బ్రహ్మాండంగా. ఎందుకు రాదు? తెలంగాణలో, హైదరాబాద్లో మరి ఎందుకు ఇట్లా కొబ్బరి చూడండి ఎంత కాయతుందో చూడండి. ఎంత కొబ్బరి ఎంత ఉందో చూడండి. ఎన్ని గెలలు వచ్చినాయో, ఎంత మెచ్యూర్ కావండి చూడండి. ఎట్లాంటి గెలలు వచ్చినాయి, ఎంత నీళ్ళ బొండాలు చూడండి. ఇటు పక్క చూడండి, ఇట్లా చూడండి. ఎన్ని గెలలు ఉంటాయి చూడండి. ఎందుకు వస్తాయండి? మీరు చేస్తే వస్తాయి, చేయకుండా ఎందుకు వస్తాయి? చేయకుండా వస్తాయా? ఒక వరి వేసుకుని కూర్చోబెట్టి అదే పెద్ద రాబోయే పెద్ద బ్రహ్మప్రాణలాగా చెప్తారు. ఏం కాదండి, అద్భుతంగా ఉంటుంది. చూడండి దేవుడి చెట్టు నన్ను ఎన్ని రకాలు గట్టబెట్టుతున్నాయి చూడండి, మంచిగా అద్భుతంగా. ఇదంతా నర్సరీ వింగ్ అండి. నేను చెప్పా కదా, ఇక్కడ ఒక 6-7 వేలు ఇక్కడ నర్సరీ పెట్టాను అనమాట. ఈ దేవుడి చెట్టు గురించి కూడా 1 మినిట్ చెప్తానండి. చూడండి, ఇదంతా రావి చెట్టు. ఇది రావి చెట్టు 4 ఏళ్ళైన చెట్టు. ఇది మారేడు చెట్టు, జమ్మి చెట్టు, వేప చెట్టు, జువ్వి చెట్టు, 6 రకాల తులసులు ఉన్నాయి. లవంగ తులసి, కృష్ణ తులసి, ఎన్ని తులసులు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా దేవుడి చెట్టుగా ఉన్నాయి అన్నమాట. 10 చెట్ల సమూహం అది. వండర్ఫుల్గా ఉంటుంది. ఈ 7-8 వేలు ఇక్కడ నేను మొత్తం 30 వేలు చెప్పాను కదండి. మన కరోనా నారు ఇక్కడ 8 వేలు 10 వేలు దాకా ఉంటుంది. ఆ పైన వచ్చిన చెట్టు చూడండి, అది మిల్క్ ఫ్రూట్ అండి. ఈ పందిరి ఏం చెట్టింది అక్కడ నల్ల ఆకుతూ ఉంటుంది, అది మిల్క్ ఫ్రూట్. ఆ చివరి దేవకాంచనం, అది పిచ్చి గుళ్ళు ఉన్నది, ఆ గిజిగాండి గీళ్ళు ఉన్నది చీమచింత చెట్టు అండి. అది అద్భుతమైన చీమచింత చెట్టు. ఈ పువ్వు చూడండి, మీరు ఎప్పుడు చూడడానికి గోవర్ధనం అంటారు.
కృష్ణుడికి ఇష్టమైన గోవర్ధన పువ్వు ఇది. గోవర్ధనం చూడండి ఎంత బాగుందో. ఇది గోవర్ధనం చూడండి ఎంత బాగుందో. ఇది అనమాట. అదే సీతమ్మ వారి జడబంతులు ఇది అంటారు. అవి వండర్ఫుల్ అనమాట. ఇవన్నీ చేసుకోవాలండి. ఒక ఒల్టి క్రాప్ నేర్పారు, ఒక మోనో క్రాప్ ఒకటి నేర్పారు. ఈ డ్రాగన్ లైన్ చెప్పాను. చూడండి ఇక్కడికి వచ్చా ఈ నార్మల్ చూపిస్తాను. రండి ఇక్కడికి వచ్చి నాకు చూపిస్తాను మీకు. నువ్వు బా ఇది చూడండి ఎంత మంచిగా వస్తుంది. ఇదంతా ఇదంతా చూడండి. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఎన్ని గెల్లేసి వస్తుంది. మొన్నటిదాకా కాయ తీసినాక కోసి కొట్టుతూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి. మళ్ళీ కొబ్బరి ఇస్తూనే ఉంటాం. చూడండి ఎక్కడో చచ్చి బతికిన చెట్టు, ఒకటే చెట్టు చూడండి. కలిం చెట్టు ఎంత అయిందో 13 అడుగులు 14 అడుగులు చెట్టు అయింది. ఎక్కడో పొలంలో మాకు అక్కడ ట్రాక్టర్ గొర్రెతో పాటు లేసేస్తే ఆ ఒక్క మొక్కను తీసుకొచ్చి పెట్టా. ఇదంతా ఒకటే చెట్టు అండి. ఇక్కడ మొదలుంటుంది. ఇక్కడ నుంచి ఇటు తిరిగి ఆ మట్టలు ఇటు తోసేసింది. ఇటు తిరిగి మట్టలు కొట్టేసే మరి ఉండు. ఆ మట్టి ఈ మట్ట కొట్టేసేసి ఆడు కట్టేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసేయండి. నిలబడిపోద్ది. 12 అడుగు చెట్టు ఇది. అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఒకటే కలిం చెట్టు. ఇది మిరకిల్ ఫ్రూటు చూశారు కదా. ఇదంతా డేట్స్. ఇది కూడా అట్లాగే చచ్చి పచ్చిన ట్రాక్టర్తో పాటు వచ్చిన ఎర్రచందనం చెట్టు అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ముద్దుగా వచ్చిందో. చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి బాగా సాలిడ్గా వచ్చిందండి. సాలిడ్గా ఉంది చూడండి. వండర్ఫుల్గా వచ్చేసింది. చచ్చిపోయిందని చెప్పి ఆ భారతే వచ్చేదా తీసుకొచ్చి ఎందుకు ఊటే ఉందని చెప్పి ఊనాడు గుచ్చా అంతే వచ్చేసింది అంతే. చూడండి ఖర్జూరం చెట్టు ఇవన్నీ అంతేనండి. ఇవన్నీ బాగా పెట్టాను. ఈ హెల్కోనియాస్ ఇది ఎగ్ ఫ్రూట్లు అయ్యి చెప్పా కదా. ఇదంతా నల్ల పసుపు. ఇది బాస్మతి బియ్యం అండి. ఇది అన్నంలో కనుక యాకేస్తే బాస్మతి వాసన వచ్చిందని చెప్పాను కదా. వండర్ఫుల్. ఇవన్నీ బ్రహ్మకమలాలండి. ఇవన్నీ బ్రహ్మకమలాలు. ఇది చూడండి దగ్గరమ్మా. ఇదంతా ఇదేమ్మా. ఏది మన అవకాడలు ఉన్నాయి చూడండి. మొత్తం ఒక 20 దాకా వచ్చినాయి అనమాట. 30 మొక్కలు పెడితే 20 దాకా వచ్చినాయి. ఈ బ్రహ్మకమలాలు 100 అవుతాయి. 7 విపరీతంగా వచ్చిందండి. చూడండి ఇదంతా మన ఆకుల మీద మన ఎప్పుడు కటింగ్స్ మీద ప్రాపగేషన్ కదా. ఇదంతా కటింగ్స్ మీద ప్రాపగేషన్. చూడండి ఇదంతా మన మలైన్ యాపిల్, రోజ్ యాపిల్, ఇవన్నీ మన ఆలివ్స్ అన్నీ పెట్టాను అన్నమాట. రకరకాలైన పళ్ళ చెట్లని పెట్టాను. మళ్ళీ తర్వాత ఆకులనే తీసుకొచ్చి మళ్ళీ ఈ విధంగా అప్లై చేసేసి నీట్గా పెట్టేసాం అనమాట. చూడండి నల్ల జామల దగ్గర నుంచి మీరు అన్నీ నీట్గా తీసుకొచ్చి పెట్టేసేసాం. ఇక్కడ చూడండి మీరు. ఇది ఇతర మీద ప్రాపగేషన్. కలిం చెట్లు అంటే అంటాం కదా. కలిం మొక్కలు. ఇదంతా కలిం మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదంతా నారు అనమాట. కలిం నారు. ఇక్కడ 10,000 కలిం మొక్కలు ఉంటాయండి. కలిం మొక్కలు. అక్కడ బ్లూ కలర్ శంఖపుష్టి వచ్చే వరకు కదా. అక్కడ పోతే నీకు ఇది చూపిస్తుంది. మన రుద్రాక్షలు ఉన్నాయండి. రుద్రాక్షలు నీట్గా వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి. రుద్రాక్షలు చూపిస్తాను నేను ఇప్పుడు. అక్కడ ఎంత బాగా వచ్చిందంటే రుద్రాక్షలు వండర్ఫుల్గా వచ్చిందండి. ఇది మన తీపి నిమ్మ. ఇది తీపి నిమ్మ. జాగ్రత్త. ఇది తీపి నిమ్మ. ఇదండి తీపి నిమ్మ. చూడండి ఎంత అందంగా ఉందో. బాగుంటుంది తీపి నిమ్మ. ఎంత రుచుకుంటుందో. పులుపు ఉండదు జనరల్. ఇక్కడికి నువ్వు అటు ఒక్కొక్క అడిగేయమ్మా. అది చూడండి అక్కడ కాయలు ఉంటాయి చూడండి. అది జూన్లోకి వెళ్ళి తిరుగుతూ రుద్రాక్షలు ఉన్నాయా ఆడ ఉంటాయి చూడండి ఆడ. అది ఇవ్వండి రుద్రాక్షలు. అట్లా ఉంటాయి అన్నమాట. లోపల ఆకుల కిందకి ఉంటాయి. ఇవి చూడండి ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ ఉంటాయి. ఈ లోపలికి ఉంటాయి ఆకులు లోపలికి. ఇవి లోపల ఉంటాయి. ఇవన్నీ అంతే. ఇవన్నీ అవే రుద్రాక్షలు. ఇవన్నీ రుద్రాక్షలే. ఇంకా పైన కూడా ఉంటాయి. ఇట్లాగే ఉంటాయి. ఇది నల్ల ఉమ్మెత్త అండి. ఇది నల్ల ఉమ్మెత్త చెట్టు. ఓకే రండి. ఇది వచ్చిన తర్వాత మనం ఇవన్నీ చూద్దామండి. ఇదంతా దశేరి మామిడి చెట్టు. ఇదంతా లిల్లీలు ఇవన్నీ చూడండి. ఈ టెంపుల్ ట్రీ చూడండి. ఇదంతా ఎంత నీట్గా ఎంత గ్రీనిష్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. వండర్ఫుల్. అసలు ఆ బాదం అంత నేడండి. నాకు నర్సరీ మొత్తానికి నేడిచ్చేది ఇదే. అద్భుతమైన ఈ తోట పెడతానికి బిగినింగ్లో పెట్టాం. 5.5 ఏళ్ళ నాడు 6 ఏళ్ళ నాడు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో.
మొత్తం కమ్మేసేసిందండి, వండర్ఫుల్గా వచ్చేసింది. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి, ఫ్యాషన్ ఫ్రూట్ ఇది వెళ్ళిపోతుంది దీని మీదకి. ఇట్లా ఇట్లా అల్లి చేసేది, కట్టేసేసి ఓకే ఓకే రండి. ఇది చక్కగా ఇదే విధంగా నీట్గా చూడండి. మళ్ళీ ఇక్కడంతా మల్టీవిటమిన్ కానీ హెల్కోనియాస్ కానీ వండర్ఫుల్ అనమాట. ఇదంతా ఇదిగో ఈ చిన్న గిలిగిచ్చ, ఎండుకాయలు కూడా ఎక్కడన్నా వేసేయండి, అవి తీసి ఎండుకాయలను తీసి గిలిగిచ్చలో తర్వాత బొడ్డు మల్లి ఉంది. ఇదిగో మా సరిగ్గా మొలవలేదండి, కొన్ని చోట కొన్ని ప్యాకెట్లలో కాయ, మళ్ళీ కాయ కోసుకొచ్చేసాం, ఇత్తనం తీసేసి ఉల్లిడేస్తామన్నమాట. కలింకాయ ప్యాకెట్లో మొలవని కాయలు ఉంటాయి. ఇప్పుడు దాదాపు 30,000 చెట్లు పెట్టాము, 30,000 ప్యాకెట్లో పెట్టాము. ఒక 20,000 పైన మొలిచింది, 25,000 దాకా. ఒక 5,000 మొలవలేదండి. 5,000 ఏం చేస్తామంటే మళ్ళీ ఇత్తనం పెట్టేస్తాం. ఇదంతా ఇత్తనం తీసేసి ఇత్తనం పెట్టేసేస్తాం అనమాట. ఈ విధంగా అందుకోసం ఇత్తనం లాస్ట్ అనమాట. ఇది హెల్కోనియా అనే మ్యాండవిలియా. ఇటు వెళ్తాం, ఇది చూపిస్తాను నేను చక్కగా నీకు. ఇవన్నీ మీకు చూడండి, కొబ్బరి చూడండి ఎంత బాగా వచ్చిందో. హైదరాబాద్లో కొబ్బరికాయలు ఉంటారు, ఏం కాదండి, ఎందుకు కాదు, పెడితే కాదు, పెట్టకపోతే ఎంత కాదు. అది చూడండి అంతా నీళ్ళ ఉండాలి ఇదంతా. కాకపోతే కొద్దిగా నీడేసింది. ఇదన్నీ డ్రాగన్లు, ఇక్కడ కూడా నేను వేస్ట్ చేయదలుచుకోదా. ఇది కొలియస్ అండి, ఇదంతా కొలియస్, ఇది కోలియస్. పొలగా రోజుకు 2 ఆకులు 3 ఆకులు తింటే షుగర్ డబ్బులు వాళ్ళకి మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఇవన్నీ డ్రాగన్స్ అండి. ఇది వుడ్ రోజ్ ఇది అంటారు, ఇది వుడ్ రోజ్ పైన అల్లిస్తారు. ఈ షెడ్ అంతా అల్లిటానికి పెట్టామన్నమాట. ఇట్లాంటి 10 చెట్లు పెట్టాం. ఇది కూడా వెళ్ళిపోతుంది, చూసారా, ఇది వెళ్ళిపోతుంది, ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇది మేడి చెట్టు, మేటి కూడా పెట్టాలా. ఎన్ని ఉన్నాయి నా దగ్గర చూడండి, వండర్ఫుల్ ట్రికోమాస్, ఎన్నో ట్రికోమాస్. ఇది చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, ఇక్కడ నుంచి గ్రీనిష్ వండర్ఫుల్. ఇదంతా ఈ కాయ అంతా కోసేసామండి, మళ్ళీ ఇప్పుడంతా ఫ్రెష్ వచ్చేస్తుంది. ఇది తీపి అలోవెరా, తీపి అలోవెరానండి. ఇది అలోవెరా తీపిది, ఇది స్వీట్ అనమాట, చేతికి ఉంటుంది, ఇది స్వీట్గా ఉంటుంది. ఇది చూడండి, ఇదంతా అంతేనండి. ఇదంతా ఇది షుగర్ పేషెంట్ పడేది. ఇది షుగర్ పేషెంట్ పడతారు, షుగర్ కిల్లర్ అంటారు. ఇది అంతా చూడండి అంతా ఏమో మంచి షుగర్ గ్రీనిష్ అండి, వండర్ఫుల్. ఇక్కడ మీకు కదా ఇవి చూపిస్తానండి. మా కోళ్ళని చూడండి, మందులు చక్కగా ఎట్లా తింటాయో. ఎక్కడ మనం మాట్లాడాలని పడి వీడియో చేస్తామో ఆడ కొత్తా ఉంటాయి, ఎమ్మడబడి మనం వెనకాలబడి వస్తూ ఉంటాయి, ఏదైనా నేస్తామని. ఇక్కడ చూడండి అండి కాయ, ఈ సపోటా చెట్టుకి ఎంత కాయ వచ్చింది చూడండి. చూడండి వరుసనే ఒక్క చెట్టుకే 1000 కాయ ఉంటుందండి. ఇది చూడండి, ఇది తీసుకురా, ఇది చూడండి ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంటుంది చూడండి. కాలాపత్తి అండి, ఇది మొత్తం కాయే, ఆకున్నంత ఉంటుందండి కాయ, దరిదాపు మొత్తం కాయనండి. వండర్ఫుల్ అనమాట. దరిదాపు ప్రకృతి వ్యవసాయంలో కాయదని చెప్తారు, ఎందుకైదు మస్తు కాయ. దరిదాపు మన దగ్గర 250 చెట్లు దాకా ఉంటాయండి సపోటా. చెట్టుకు 1000 కాయ వేసుకున్నా కూడా 2.5 లక్షలు. 2.5 లక్షల కాయ కాదండి, 2 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, లేదా 1,75,000 కాయ అండి, 1,50,000 కాయ అవుతుంది. 250 చెట్ల మీద 1,50,000 కాయ అని వస్తుంది కదా, రాబం రాదా. ప్రకృతి వ్యవసాయంలో పండించే తీపిది కాలాపత్తి అండి. ఇది వండర్ఫుల్. కనీసం కేజీకి 6-7 కంటే రావు. ఇది ఇంతంత సైజు కాయ వస్తుంది. వండర్ఫుల్. ఇక్కడే ఉంది ఏడో, ఇక్కడ కాయ చూపిస్తాను. ఇక్కడ ఏడో ఉందండి, ఇక్కడ ఏడో ఉంది మంచి కాయ. ఇవన్నీ చిన్నయ్యానండి, ఇంకా చిన్నయ్యే. అటు ఇప్పుడే అంత పెందనమాట. ఇంకా ఇవన్నీ నల్లజామలు చూడండి, రామఫలాలు, ఆవకాడోలు, ఇవన్నీ. ఇటు వెళ్ళిపోతాం పద. ఇప్పుడు వెళ్ళి స్టార్ ఫ్రూట్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఇదంతా ఎంత బాగుందో చూడండి. ఇదంతా ఈ సింగపూర్ చెర్రీ, వండర్ఫుల్. ఇదంతా ఏమైనా శ్రీగంధాలు చూడండి. ఇదంతా మౌసంబి. పైపు తీసేసేయండి అమ్మ జాగ్రత్తగా. మౌసంబి చూడండి. ఈ నారింజ చెట్టు చచ్చిపోయింది. 4 నెలల ఉరక దెబ్బకి మా నారింజ లేచిపోయిందండి, చనిపోయింది. ఇది ఉరక కొట్టేసింది, చచ్చిపోయింది. ఇది తవ్వేసేయండి అమ్మ, తీసేసేయండి, వద్దు. ఉరక కొట్టేసింది. ఇది స్ట్రాబెర్రీ గోవా అండి, స్ట్రాబెర్రీ గోవా.
ఇక్కడ ఇప్పుడే పూత, దీనికి పూత మీద ఉంది, ఇదంతా పూత ఉంది, ఇదిగో ఇది పూత ఉంది చూడండి, పూత మధ్యలో పూత ఉంది. ఇది అలహాబాద్ సఫేదా, అలహాబాద్ సఫేదా. చూడండి ఇక్కడ అగరవుడ్ అండి, ఎంత బాగుంది చూడండి అగరవుడ్. ఈ సైజు పక్క పెట్టామండి మార్చి 17వ తారీఖున, రెట్టింపు అయింది, అంటే 2 అడుగులు పెరిగింది మార్చి తర్వాత. చూడండి 4 మార్చి కాదండి, మే 27 అనుకుంటా పెట్టింది, మే 27. ఈ సైజు మొక్క తెచ్చానండి, ఇప్పుడు రెట్టింపు అయింది, 2 అడుగులు పైన పెరిగింది. 2 అడుగుల మొక్కల 4 అడుగులు అయింది. ఇది అగరగుడ్డి అనమాట. మొట్టమొదట ఫస్ట్ పెట్టినప్పుడు చచ్చిపోయినాయి, మొత్తం చచ్చిపోయినాయి, ఎండలో ఉండేది చచ్చిపోయి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ అంటే ఈ అట్మాస్ఫియర్లో ఉండాలండి. ఈ చెట్లన్నిటి మధ్య ఒక రకమైన టెంపరేచర్ క్రియేట్ అయితేకి, డైరెక్ట్ ఎండకు పడకపోయేతలకి అగరవుడ్ బతికిద్దండి. ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో అగరవుడ్ పిచ్చి బట్టి జనాలందరూ పరిగెత్తున్నారు, అగరవుడ్ అని. మీరు డైరెక్ట్గా సపోటా చెట్టు, మామిడి చెట్టు పెట్టినట్టు అగరవుడ్ చెట్టు పెడితే బతకదండి. డబ్బులు దండగా, టైం దండగా. నేను చెప్తున్నాను, మీకు ఆలోచించుకోండి బాగా. డైరెక్ట్గా పెడితే రాదండి. నేను ఈ అగరగుడ్ల గురించి 6 సంవత్సరాల నాటి చదివి బెంగళూరు వెళ్ళినప్పుడు చూసి, అక్కడి నుంచి నేను వనకన్య వాళ్ళది, వనదుర్గ ఫౌండేషన్స్ వాళ్ళని కేఎస్ హెగ్డే వాళ్ళ ఫౌండేషన్లో చూశానండి నేను, శృంగేరిలో. వాళ్ళ దగ్గర చూసాను నేను, అగరవుడ్ బాగా వస్తుంది. అది చూసి వచ్చి నేను పెడదామని 500 మొక్కలు తీసుకొచ్చి పెడితే ఒక్క మొక్క బతకలేదండి. 6 ఏళ్ళ నాడు డైరెక్ట్ ఎండబడింది, చచ్చిపోయినాయి, మొత్తం చచ్చిపోయినాయి. ఇప్పుడు చూడండి ఎట్ట బతుకుతున్నాయో. మొన్న 25 తీసుకొచ్చి పెట్టాను, అన్నీ బతుకుతున్నాయి. 5 నెలల్లో కనీసం 2 అడుగులు పెరిగిందండి. ఇట్లా పార్షియల్ షేడ్ క్రియేట్ చేస్తే పెరుగుతుందండి. రైతు సోదరులారా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఎంత 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 ఫ్రూట్ ఉందో చూడండి, ఎంత పక్వానికి వచ్చేసింది, ఎంత పక్వానికి వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడండి ఇదంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టార్ ఫ్రూట్స్ అండి, ఎంత చూడండి ఫ్రూట్ ఎంత ఉందో చూడండి, ఎంత మంచి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కోసి తినే టైం ఇది. వండర్ఫుల్, అసలు జ్యూస్ అద్భుతమైందన్నమాట ఇది. మామిడిలాగా తీపి ఉండదు కానీ వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది. జ్యూస్ అద్భుతమైన జ్యూస్ ఉండదు అసలు. ఎందుకు ఇట్లా చక్రాలు కోసి తీస్తే స్టార్స్ లాగా వస్తుంది, అద్భుతంగా తినొచ్చు. ఇది స్టార్ ఫ్రూట్ లాగా అనుకోవచ్చు. ఓకే, ఇది కాక ఇది చెప్పాను కదా, ఇది అవకాడో. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది అవకాడో. ఇది కూడా కటింగ్స్ నుంచి ప్రాపగేషన్ చేయాలండి. ఇది కటింగ్స్ నుంచి ప్రాపగేషన్ పెడతాం ఇది. ఓకే, ఇది సీతాఫలం అండి. ఈ సీతాఫలంలో ఎన్ఎంకే గోల్డ్ ఉంటుంది చూడండి, ఎక్కడెక్కడ సపరేట్ కట్టాను. ఎన్ఎంకే గోల్డ్ ఉంది, ఇదిగోనండి సపరేట్ కనపడుతుంది చూడండి. ఇది ఎన్ఎంకే గోల్డ్ అండి, ఇది ఎన్ఎంకే గోల్డ్ చూడండి. ఈ ఆకు ఇది ఏమన్నా బాలానగర్ వెరైటీ, ఇది బాలానగర్ వెరైటీ, ఇది ఎన్ఎంకే గోల్డ్. ఇది బాలానగర్ వెరైటీ. ఓకే, ఇదనమాట. ఇది సీతాఫలం మీద 4 రకాలు కట్టా. సెలక్షన్ 1 ఉంది, సెలక్షన్ 2 ఉంది, ఎన్ని ఉంది. కొంచెం ఇది తీసేసేవా. ఇది చూడండి, ఇక్కడ రండి. ఇది లివీస్ అండి, లివీస్. ఇది లోపల చూడండి, ఇది లివీస్. ఇది చూడండి ఎంత బాగా వస్తుంది లివీస్. ఈ లివీస్ ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఆల్బోక్రా లాగా ఉంటాయండి, స్వీట్ లివీస్ అంటారు, ఆల్బోక్రా పళ్ళలాగా ఉంటాయండి. చూడండి ఎంత బాగుంటాయో. ఇదంతా జ్యూస్ చేసుకుంటే కరోనా రాదండి. వండర్ఫుల్ ఫ్రూట్. ఇట్రండి, ఇక్కడికి ఇదిగో ఇది మలైన్ యాపిల్ అండి. 2 యాపిల్స్ వచ్చినాయి చూడండి, మలైన్ యాపిల్ 2 కాసినాయి. ఈ 2 మలైన్ యాపిల్స్ వచ్చినాయండి. ఫస్ట్ 5 సంవత్సరాల చెట్టుకి ఇప్పుడు కాయట కాపు వచ్చింది ఫస్ట్ అనమాట. అప్పుడు పూత మీద ఉన్నప్పుడు తీసాను 2, ఇప్పుడు కాపు వచ్చింది. మలైన్ యాపిల్ ఫస్ట్ టైం వచ్చింది మలైన్ యాపిల్. చూడండి ఎంత బాగుంది అది. చూడండి సీతాకోక చిలుక ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి, వండర్ఫుల్గా తిరుగుతుంది. ఇవన్నీ అంతేనండి, ఇక్కడ అంతా సీతాకోక చిలుకలే ఉంటాయి. చూడండి ఎంత బాగుంటుంది చూడండి. ఇదంతా ఈ రామఫలం, కర్రా ఫ్రూటు. అది చూడండి వెళ్ళిపోయింది పెట్ట ఒకటి. ఇదంతా అదేనండి, ఇదంతా నారుమడి అంతానేమన్నా ఇప్పుడే పోసాను. మన కలిం చెట్లు నారుమడి డైరెక్ట్గా పోసేసాను, పాకెట్లో పెట్టాను. దీంట్లో పాకెట్లో పెట్టి అక్కడ పాకెట్లో పెట్టాను 30,000. అది కాక డైరెక్ట్గా పోసేసాను అనమాట. ఇది రేపు ఇది ఇప్పుడే మొలుస్తుందండి చూడండి. ఇదంతా అదే, ఇదంతా కలిం మొక్కలు అనమాట. ఇప్పుడు కలిం మొక్కలు ఇవన్నీ రేపు కిషన్ ఇదంతా ఒకసారి తడిపి ఈ తొంగ పీకేసేయాలి. కలుపు మొక్క అంతా చిన్నగా ఉన్న తీసేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడే కలుపు కంట్రోల్ అవుతుంది. పెద్దదైతే కంట్రోల్ కాదు, ఇప్పుడే తీసేయాలి. ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఏనండి. యాపిల్ బేర్స్, స్టార్ ఫ్రూటు,
కోస్టల్ ఫ్రూట్స్ సోనీసు చూడండి ఎంత బాగుంటుందో. యాపిల్స్ ఇక్కడ చూడండి, ఇటు యాపిల్స్ చూడండి. ఈ వండర్ఫుల్ ఇది సిమ్లా యాపిల్ 5 ఏళ్ళు చెట్టు, ఇంకా 2 ఏళ్ళు అయితే కాపు వస్తుంది మొదలాల. అదేమైనా పనసలు అది రండి, ఇంకా ఎన్ని తీద్దాం. చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కాయలు, వండర్ఫుల్గా ఉంటాయండి ఇవి. చూడండి ఎంత బాగుంటాయో. యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. కరోనా జ్యూస్ తాగితే పుల్లగా తీపిగా. ఆల్బోక్రా తెలుసు కదా, ఆల్బోక్రా టైప్ ఉంటాయండి. ఆల్బోక్రా టైప్తో వస్తాయి అనమాట, అంత భలే రుచి ఉంటుంది. ఇది 5 ఏళ్ళు అయిన చెట్టు అయిందండి. ఇది కూడా స్వీట్ లివీసు. ఈ లివీ కూడా వచ్చేడు 10 ఏళ్ళు కాస్తుందని అనుకుంటున్నాను నేను. అట్లా అనమాట. ఇవన్నీ అమెరికన్ పీచెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కామంచి ఉంది. ఇది వామాకు. ఇదంతా చైనా రెడ్డు. చూడండి కామంచి అది అంటారండి. ఇది లిచ్చీస్ చూడండి. ఇట్లా ఇంకొకసారి దగ్గర రండి. అంతా లిచ్చీలు, ఇవన్నీ లిచ్చీలు. ఎయిర్ లేరింగ్ చేశాను చూడండి. ఎయిర్ లేరింగ్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసేయాలి. కిచెన్ ఇది మనం చెప్పాను ఇంకా తీలేదు. ఇది ఇవాళ తీసేసి పెట్టేయండి. అక్కడెక్కడన్నా కింద సంపు కింద మళ్ళీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసేయండి. ఏది రూట్ వచ్చేసిందో అన్నీ తీసుకెళ్ళేసి ఆ సంపు కింద మళ్ళీ పెట్టేసేయండి. ఓకేనా. ఇది బటర్ ఫ్రూట్ అండి. ఇది వాల్నట్ బటర్. ఇది వాల్నట్ బటర్ అంటారు. ఇది వాల్నట్ బటర్ అంటారండి. ఇది ఒక రేర్ ఫ్రూట్. ఇది ఒక మిత్రుడు ఇచ్చాడు నాకు, నరహరి అని. ఆ మిత్రుడు ఇచ్చాడు. ఇది వాల్నట్ బటర్ అంటే ఇది వండర్ఫుల్. జాక్ ఫ్రూట్స్ ఇదంతా ఇది అనమాట. చూడండి ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. స్వీట్లు ఇవి చెట్టు ఇట్లా ఎంత అందంగా ఉందో చూడండి. వండర్ఫుల్గా చెట్టే అంత అందంగా ఉందో చూడండి. ఇది ఏమన్నా కాయలు ఇచ్చి స్వీట్లు ఇవి, ఆ పక్కన మలైన యాపిల్, రామా పళ్ళు. ఇది ఎంత అందంగా ఉందో చూడండి. స్వీట్లు ఇవి ఎర్రటి కాయలకు ఎర్రటి ఆకు, వండర్ఫుల్. ఇది ఈస్ట్ ఏషియాది అండి. ఇదంతా ఫిలిప్పైన్స్, థాయిలాండ్, అక్కడే దరిదాపు ఇండోనేషియా, మలేషియా ఆ ఏరియా ఫ్రూట్లో ఐలాండ్స్లో అనమాట. మంచి ఫ్రూట్ అండి అది. మనం ఏమన్నా ఏదో బెల్లం స్వీట్గా అలవాటు పడిపోయి తింటాం. ఈ వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మంచిగా జ్యూస్లు చేసి తాగాలన్నమాట. ఇవన్నీ అంతేనండి. చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. రూట్ చూడండి. ఇదంతా రూటేనండి. ఇదంతా రూటే, ఎయిర్ లేరింగ్లో చేయబడ్డ రూట్ అనమాట ఇది. ఇది అంతా కూడా రూటే, బయటకు వచ్చేసింది రూట్. ఇదంతా రూట్ తన్నేసింది. చూడండి ఎట్లా వస్తున్నాయి బయటికి, ఎంత రూట్స్ అనమాట. ఇది పుత్రజీవన్ అండి, పుత్రజీవన్. చూడండి కోడి చూడండి ఎట్లా పడి తింటూ ఉంటాయి. ఒక్కసారి అది తీయమ్మ, ఎంత బడి తింటా ఉంటాయి. బడి పురుగు అనేది తెగుడు రాకపోవడానికి కారణం ఇదేనండి. పురుగులన్నీ పడి తినేస్తాయి. దోమ కానీ, పురుగులు కానీ, లద్దె పురుగులు కానీ, తెల్లపచ్చ పురుగు కానీ, పసుపచ్చ పురుగు కానీ, ఎన్ని ఇంతంత పొడుగు లద్దె పురుగులు కానీ, కొమ్ము పురుగులు కానీ అన్నీ తినేస్తాయి. తినేసే మూలనే మనకి ఏ తెగుళ్ళు లేకుండా హాయిగా ఉంటుంది చెట్టు. ఆకు చూడండి, మలైనాకులు చూడండి. ఎక్కడైనా తెగులు ఉందని చూడండి ఎంత మంచిగా వస్తుందో. 4 సంవత్సరాల చెట్టు. ఇది నెక్స్ట్ ఇయర్ కాపు వచ్చిందండి. 5 సంవత్సరాల చెట్టు కాపు వచ్చింది కదా 2 కాయలు. ఈసారి నెక్స్ట్ ఇయర్కి ఇది కాపు వచ్చేస్తుంది. 5 ఏళ్ళు దాటాల మలైన యాపిల్ రావాలంటే. అద్భుతమైన ఫ్రూట్. ఇది కూడా ఈస్ట్ ఏషియానే, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా ఫ్రూట్ అనమాట. అంతా అంతేనండి. కిన్ను ఆరెంజ్లు ఇది చూడండి, కిన్నులు ఉన్నాయి, నూనెలు ఉన్నాయి. ఇదంతా రకరకాలైన ఫ్రూట్ అండి. అది ఆలివ్స్ వండర్ఫుల్. హీట్లోకి వెళ్ళామంటే అమ్మో బయటికి రాలేమండి. 120 రకాల ఫ్రూట్ ఇక్కడే ఉంది. అందుకని అక్కడి నుంచి వచ్చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక మత్స్యం చూడండి. వానాకాలం పోయింది, హాయిగా చీమలన్నీ ఎక్కడ చీమలు. ప్రకృతి వ్యవసాయంలో ఎక్కడ పడ్డా చీమలేనండి. చూడండి ఒక్కసారి కదిలితే ఎంత చీమ వస్తుందో చూడండి ఎంత చీమ వచ్చిందో. ఇదంతా చీమ వచ్చింది చూడండి. టైట్ చేయి. ఈ మట్టి అంతా ఎక్కడెక్కడ చీమలు కూడా రైతుకి ఎంత మిత్రుడో చూడండి. అడుగును ఎక్కడి నుంచో సారవంతమైన మట్టి తీసుకొచ్చేసి వండర్ఫుల్గా మనకు సారవంతమైన మట్టిని తీసుకొచ్చి చెట్టుకు అందిస్తూ ఉంటుంది. అది కూడా మన దాటిని చంపేస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అట్ట. ఓకేనా. చూడండి ప్రకృతి దీని మీద క్లోజ్ చేసేస్తామండి. ఎంత బాగుందో చూడండి. ఇక్కడికి వచ్చినాక చూడండి ఇదంతా కాయేనండి. ఈ క్యారంబోలా అంటారు. ఇది ఆకు ఎంత ఉంటుందో కాయ ఎంత ఉంటుందండి. వండర్ఫుల్ అనమాట. విపరీతంగా కాస్తుంది. ఇది అద్భుతంగా కాస్తుంది అనమాట. మంచి ఫ్రూట్ ఇది. నాకు నచ్చిన ఫ్రూట్లు ఇది వండర్ఫుల్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ అంటారు, క్యారంబోలా అంటారు, డాలర్ ఫ్రూట్ అంటారు, రకరకాలు. ఓకే.
దీంతో క్లోజ్ చేద్దామండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సార్. మీరు మన వాళ్ళంతా ఈ హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనండి. మీరు చేసుకుంటే మీకు మంచి వీడియోలు ఇట్లాంటివన్నీ వెరైటీ వీడియోలు దొరుకుతాయి. మీకు చూపించాను కదా ఇందాక 3 ఎకరాల్లో 3-4 లక్షల రూపాయలు ఎట్లా సంపాదించాలో, ఎట్లా మల్టీ క్రాప్కి వెళ్ళాలో, ప్రతి గజాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో అసలు ఎక్కడా వదలకూడదండి. గజం వదలకూడదు. చూడండి ఎట్లా ఉంటుందో నా దగ్గర మొక్కలు ఎట్లా చూడండి. ఇది ఒక వృక్ష ప్రపంచానికి చేసేస్తా. అంతేగాని ఒక వరేసి కూర్చుంటే వస్తుందా అండి 3 లక్షలు? ఆయన ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు పాపం. తెలియలేక చూడండి ఎంత బాగుంటుంది. ఇది ఆల్ స్పైసెస్ చూడండి ఎంత బాగా వెళ్తుందో. ఈ పక్కన చూడండి ఇదంతా ఈ 4 రకాల సీతాఫలాలు కాస్తుంది. ఇది ఒకటే చెట్టు, దీని పక్కనే ఆల్ స్పైసెస్ దాల్చిన చెక్క ఉంది. చూడండి అంత బాగా వెళ్తుంది. అది అదేంది ఎర్రచందనం చెట్టు. అది దాని పక్కన అవకాడో పక్కన రామాఫలాలు, దాని ముందు క్యారంబోలా అంటే షాపు. ఇన్ని రకాలైన పండించుకోవచ్చండి మనం. ఏదో పిచ్చిది ఎత్తి డబ్బులు ఎట్టేయండి. నా 3 లక్షలు 4 లక్షలు అంటే 3 ఎకరాల్లో రాదు. కాబట్టి యువత మీరంతా మేలుకొని ఉండయా, వాళ్ళ మాట వినొద్దు. మీరు రండి, మీకు ఏది మంచి అనుకుంటే అది చేయండి. మీరు ప్రతి ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాల పంట తీయటం నేర్చుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. ఏమీ కొనుక్కురాకూడదు. కొంతవరకే మొక్క. ఈ తర్వాత ఈ ఇత్తనంతో లిచ్చీ చేసా కదా, ఒక లిచ్చీ తీసుకొచ్చి నేను 70, 80, 100 లిచ్చీలు తయారు చేసి నేను తోట మీద పెట్టుకెళ్ళా. డ్రాగన్లు ఒకటే మొక్క తెచ్చా. ఇవాళ 700 డ్రాగన్లు ఉన్నాయి నా దగ్గర. అట్లా ఒక మొక్క నుంచి మనమే చేసుకుంటూ వెళ్ళాలి. కొనుక్కురాకూడదు. అన్నీ ఖర్చులు తగ్గించుకోవాలా రైతు. అప్పుడే లాభాల్లోకి వెళ్ళిపోతాం. ఎరువులు కూడా కొనుక్కురాకూడదు. ఆవులు, కోళ్ళు, గొర్రెలు చూసారా మన పొలంలో ఎన్ని ఉంటాయో, వాటితో ఆయాదాలతో చేసుకోవాలి. అంతేగాని మీరు అన్నీ కొనుక్కొచ్చిన కాడి నుంచి జేబులు లూటియే. వాళ్ళు బాగుపడతా ఉంటారు. మనం సంపాదించి వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మీరు వాటిలోకి వెళ్ళొద్దు. ఇవన్నీ రసాయనాలు వేస్తే మళ్ళీ అడ్డమైన పురుగు మందులు వస్తాయి. చూడండి ఎక్కడన్నా ఒక కాకు మీద ఎక్కడన్నా పురుగు ఉందని చూడండి. ఒక కాకు మీద పురుగు ఉందని చూడండి. 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది కొట్టి, 5.5 ఏళ్ళు అయింది కొట్టి. చూడండి ఎక్కడైనా నవనవలాడితే ఎంత బాగుంటుందో. ఇక పొండాకు రాలిపోయి మళ్ళీ ఫ్రెష్ ఆకు వచ్చేటట్టు పొండాకు వచ్చింది అంతే. అది న్యాచురల్ అన్నమాట. కాబట్టి ఏమీ కొనకుండా ప్రకృతి వ్యవసాయం చేయండి, అధిక లాభాలకు రండి. మళ్ళీ మీరు హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఇన్నోవేటివ్ ఫార్మింగ్ని ప్రోత్సహించండి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. పాలేకర్ గారిని గుర్తుపెట్టుకోండి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ అండి.